నమస్తే. కేరళ రాష్ట్రంలో హిజాబ్ గొడవ మళ్ళీ మొదలైంది. గతంలో కర్ణాటకలోని ఉడిపిలో చిన్నగా మొదలైనటువంటి గొడవ దేశవ్యాప్తంగా చినికి చినికి గాలివానలాగా మారింది. ఇప్పుడు కేరళలో అలాంటి వివాదం మరోసారి తెరపైకొచ్చింది. అసలు ఈ వివాదం ఎందుకొచ్చింది? ఎక్కడ మొదలైంది? దీని గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఈ డిస్కషన్‌లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కోచిటిల్ గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. సురేష్ గారు, మనం గతంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగింది, ఉడిపిలో మొదలైనటువంటి హిజాబ్ గొడవ కంట్రీ వైడ్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ కేరళలో మొదలైనట్టు కనిపిస్తోంది. ఏంటి సార్ అసలు ఎలా మొదలైంది? ఇది ఒక వారం ముందు ఒక సెంట్ రీటాస్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి సిబిఎస్ఈ అఫిలియేటెడ్ చర్చ్ వాళ్ళ స్కూల్, లాటిన్ క్యాథలిక్స్. కేరళలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి రాజుగారు. మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులు కాకుండా అక్కడ సిరియన్ క్యాథలిక్స్, లాటిన్ క్యాథలిక్స్, క్యాథలిక్స్, జేకోబైట్స్, మార్థోమా, ప్రొటెస్టెంట్, ఇట్లా చాలా డినామినేషన్స్ ఉన్నాయి. అది కాకుండా జియోవాస్ విట్నెస్, ఇదంతా చాలా ఉన్నాయి. సో దాంట్లో లాటిన్ క్యాథలిక్ వాళ్ళు నడిపిస్తున్న స్కూల్ అనమాట. ఈ స్కూల్లో చాలా మంది పిల్లలు చదువుతున్నారు. దాంట్లో 170 ముస్లిం పిల్లలు ఉన్నారు. సడన్గా ఒక రోజు అక్కడ ఒక కొత్తగా చేరుకున్న ఒక అమ్మాయి వాళ్ళ హిజాబ్ వేసుకుని స్కూల్కి వచ్చింది. ఇది వారం ముందు జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న సిస్టర్స్ ఏం చెప్పారంటే, ఇది మా యూనిఫామ్ పద్ధతి కాదు, మీ ఫాదర్ని పిలవండి అన్నారు. సో వాళ్ళ ఫాదర్ని పిలిపించి తీసుకొచ్చారు. ఫాదర్ దగ్గర వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, మా స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంది, మీరు ఆ యూనిఫామ్ ఫాలో చేయాల్సి. ఆయన ఏమో లేదు, మేము మాకు మా ముస్లిం రిలీజియన్ ప్రకారం ఇది హిజాబ్ వేసుకోవాలని ఆర్గ్యూ చేస్తున్నారు. కాదు, మేము అనుమతించామంటే తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు దే టుక్ హర్ బ్యాక్, పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ డే స్కూల్లో ఆయన రాలేదు, అమ్మాయి రాలేదు. మూడో రోజు మళ్ళీ అమ్మాయి కనిపించింది, మళ్ళీ హిజాబ్ వేసుకొచ్చింది. ఈసారి వాళ్ళ ఫాదర్తో వచ్చింది పొద్దున. మళ్ళీ సిస్టర్ వాళ్ళు అన్నారు, లో మేము అలౌ చేయము, మా దగ్గర ఒక ఈవెంట్ నడుస్తుంది, ఇప్పుడు మీరు కావాలంటే అమ్మాయి వచ్చే ఈవెంట్లో కూర్చోవచ్చు, కానీ క్లాస్ రూమ్స్లో మేము అలౌ చేయమని చెప్పి. అప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ నడుస్తున్నప్పుడే ఎస్డిపిఐ, మన అందరికి తెలిసింది, పిఎఫ్ఐ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ పొలిటికల్ ఆర్మ్. పిఎఫ్ఐ అయితే బ్యాన్ అయిపోయింది, కానీ ఎస్డిపిఐ బ్యాన్ చేయలేదు, ఎందుకంటే పొలిటికల్ బ్యాన్ ఎలక్షన్ కమిషన్ చేయాల్సి వస్తుంది, చేయలేరు వాళ్ళు. ఎస్డిపిఐ వాళ్ళు కొంతమంది లీడర్లు వచ్చి గొడవ మొదలు పెట్టారు. కెమెరాతో ఫోటోలు తీయడము, వీడియోలు తీయడం. సిస్టర్స్ చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, ఇది స్కూల్ అండి, ఇది డిసిప్లిన్ ఉంది ఇక్కడ ఒకటి, మీరు మా టీచర్లు వీడియోలు తీస్తున్నారు, మీరు ఫోటోలు తీస్తూ చేయకూడదు అని చెప్పి వాళ్ళు పెద్ద గొడవ చేశారు. చేస్తే సిస్టర్స్ ఏం చేశారంటే, స్కూల్లో డోర్ విండోస్ అని బంద్ చేసేసి, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువునండి, మనం పక్కన కూర్చొని ప్రిన్సిపల్ రూమ్లో కూర్చొని మాట్లాడుతాం. కాదు మేము ఇక్కడ నిలబడి మాట్లాడతాం అని చెప్పి పెద్ద గొడవ చేశారు. దాంతో కొద్దిసేపు గొడవ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇది నడవదంటే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తూ ధమ్కి ఇచ్చేళ్ళారు, మిమ్మల్ని చూసుకుంటాం అది ఇది అని చెప్పి. ఇదంతా నడుస్తున్నప్పుడు రాజుగారు, కొన్ని ఈ శక్తులు, ఎస్డిపిఐ లాంటి శక్తులు వచ్చిన తర్వాత సాయంత్రం అదే రోజు బీజేపీ కార్యకర్తలు కొంతమంది వచ్చారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇట్లా ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందని. షాన్ జార్జ్ అని చెప్పి, పిసి జార్జ్ కొడుకు, ఇది క్రిస్టియన్, ఆయన వచ్చి సిస్టర్తో మాట్లాడారు, ఏం జరిగిందండి, ఇట్లా జరిగిందని వాళ్ళు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడే బీజేపీ వాళ్ళు. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ స్కూల్ బంద్ చేసేసారు, 2 రోజులకి స్కూల్ హాలిడే ఇచ్చేసారు. అదే టైంలో వీళ్ళు స్కూల్ వాళ్ళు, సిస్టర్ ఇంకా ప్రిన్సిపల్ అందరు కలిసి కోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ అడిగారు. కేరళ హైకోర్టు ప్రొటెక్షన్ ఏమన్నారు. ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు అక్కడ. 5వ రోజు మొన్న మళ్ళీ వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ లీడర్లు కొంతమంది వచ్చారు. ఎర్నాకులం ఎంపీ హైబీ ఈడన్ అని చెప్పి, ఈజ్ వెరీ క్లోజ్ టు ద చర్చ్. ఆయన వచ్చి, మేము వీళ్ళతో మాట్లాడతాము, ఈ ఫాదర్తో మాట్లాడి మేము ఆయన్ని కొంచెం చెప్తాం, ఆయన దగ్గర చేయకూడదు అది అని చెప్పి వాళ్ళ అమ్మాయిని వితౌట్ హిజాబ్ పంపించమని అగ్రిమెంట్ చేసుకున్నారు. రిటర్న్ కాదు, వర్బల్ అగ్రిమెంట్. ఫాదర్ కూడా, అమ్మాయి ఫాదర్ టీవీ ముందు వచ్చి, అవునండి వీళ్ళు చెప్పారు, ఇది చాలా పెద్ద కమ్యూనల్ ఇష్యూ అయిపోతుంది, సో మేము కూడా రెడీగా ఉన్నాం, ఈ అమ్మాయిని మేము ఇట్లానే నెక్స్ట్ డే నుంచి హిజాబ్ లేకుండా పంపిస్తా అన్నారు. నిన్న పొద్దున, అదే అంటే మొన్న సాయంత్రం అదే టైంలో కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ శివంగుట్టి అని ఉన్నారు. పాపం ఆయనకి అసలు చదువులేదు, ఏం లేదు, ఆయన ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ కూడా పాస్ గారని కొంతమంది పొలిటికల్ కామెంటేటర్స్ చెప్పారు. సో ఆయన ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేసి, హిజాబ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ స్కూల్కి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి డిఈఓ గారికి ఆర్డర్ ఇచ్చారు. డిఈఓ వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని ఏం చెప్పారంటే, అమ్మాయిని స్కూల్ లోపల రానియలేదు, అట్లా ఎప్పుడు జరగలేదు, అమ్మాయిని స్కూల్ లోపల రానిచ్చారు, కానీ అక్కడ జరిగిన హిజాబ్ ఇష్యూ జరిగింది, దాంతో పాటు ఈ ఇష్యూకే ఇట్లా కమ్యూనల్ టర్న్ తీసుకున్నారు. సో డిఓ రిపోర్ట్ ఆధారంగా పెట్టుకొని ఈయనేమో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు, హిజాబ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ డే మార్నింగ్, అంటే నిన్న మార్నింగ్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఎస్డిపిఐ వాళ్ళు మళ్ళీ దిగారు. వాళ్ళు ఏమన్నారు,
ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు కదా, ఫండమెంటల్ రైట్ ఈ అమ్మాయిని స్కూల్లో విత్ హిజాబ్ ఆర్డర్ రానియాలి. అది కూడా కాకుండా కేరళ గవర్నమెంట్ ఈ మినిస్టర్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఒక ఆర్డర్ ఇష్యూ చేయాలి అన్ని స్కూల్స్కి, కేరళలోని అన్ని స్కూల్స్కి, క్రిస్టియన్, హిందూ, ముస్లిం స్కూల్స్ అందరికీ హిజాబ్తో ఏ అమ్మాయి అయినా ముస్లిం అమ్మాయి రావచ్చు అని చెప్పి ఆర్డర్ ఇష్యూ చేయమన్నారు. యాక్చువల్లీ మినిస్టర్కి బుద్ధి లేదు, ఆయనకి తెలియదు లీగల్ పాయింట్. తర్వాత ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో వచ్చి చెప్పారు, సార్ ఇది తప్పు, ఎందుకంటే 2 జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన ఉడుపి కేసులో ఒక జడ్జ్మెంట్ ఉంది కర్ణాటక హైకోర్టు. అవును. కర్ణాటక హైకోర్టు ఏమన్నారంటే అక్కడ చాలా మంది పెద్ద పెద్దల్ని పిలిపించారు, ఇస్లామిక్ స్కాలర్స్ ని పిలిపించి అడిగారు అప్పుడు కేసు నడుస్తున్నప్పుడు, ఈస్ హిజాబ్ ఎ ఫండమెంటల్ రైట్ అని అడిగారు. అప్పుడు ఏమన్నారంటే నో, ఇట్స్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అని. సో అది సెటిల్ అయిపోయింది అక్కడ, హిజాబ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్, సో యూనిఫామ్ తో పాటు మీరు హిజాబ్ ని అలో చేయకూడదు అని చెప్పి అప్పుడు కర్ణాటకలో జరిగిన కూడా దాంతో సర్దుపడింది. కానీ కర్ణాటక గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి వెళ్ళారు అప్పీల్తో. మన అందరికి తెలుసు ఎందుకు వెళ్తారని, ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం కమ్యూనిటీని ప్లీజ్ చేయడానికి ఇదే ఎస్డిపిఐ అక్కడ కూడా ఉన్నారు, కర్ణాటకకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చాలా మంది కర్ణాటకలో సెటిల్ అయిపోయారు, ఎస్డిపిఐ ముస్లిమ్స్ కేరళ నుంచి ఉన్నారు. వాళ్ళు గొడవ చేస్తే సుప్రీం కోర్టుకి, సుప్రీం కోర్టు 2 జడ్జ్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు. ఐ థింక్ ఇట్ జస్టిస్ చంద్రచూడ్ స్టైల్. ఆ జడ్జ్మెంట్ ఇద్దరు జడ్జెస్ స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చారు, ఒకరేమో ఎస్ అన్నారు, ఒకరేమో నో అన్నారు. అంటే కర్ణాటక హైకోర్టు డిసిషన్ స్టే చేయమని ఒక జడ్జ్ అంటే ఇంకో జడ్జ్ ఏమో కాదు, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. సో దాంతో ఏమైందంటే పెద్ద బెంచ్కి రెఫర్ చేశారు చీఫ్ జస్టిస్. కానీ అది ఎప్పుడు రాదులే, మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో బహుశా ఇంకా 20-30 సంవత్సరాల తర్వాత హియరింగ్ వస్తుంది కావాలంటే, అప్పుడు దాకా ఈ పిల్లలు ఉంటారో లేకుంటే జడ్జి ఉంటారో ఏమి చెప్పలేము మనం. సో దాని కాకుండా కేరళ హైకోర్టులో జస్టిస్ మొహమ్మద్ అని చెప్పి సింగిల్ బెంచ్ కేసులో ఇట్లనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకో స్కూల్లో జస్టిస్ మొహమ్మద్ కూడా సిమిలర్ వర్డిక్ట్ ఇచ్చారు. ఆలోచించండి, ఆయన పేరు జస్టిస్ మొహమ్మద్, ఈజ్ అ ముస్లిం అండ్ హీ గేవ్ ఎ రూలింగ్ దట్ హిజాబ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాక్టీస్ ఇన్ ఇస్లాం, నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం. ఎసెన్షియల్ అనగానే మనం సిక్ కమ్యూనిటీని తీసుకుంటాం, వీళ్ళు అదే అన్నారు, సిక్ వాళ్ళు టర్బన్ వేసుకుంటారు, గడ్డం పెంచుకుంటారు, వాళ్ళు ఏం చెప్తారు కడా వేసుకుంటారు, కీర్పన్ పెట్టుకుంటారు కొంతమంది, అది ఎట్లా అది మనకు ఎసెన్షియల్ ప్రాక్టీస్ కాదంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ ప్రాక్టీస్. సిక్ రిలీజియన్ వాళ్ళ దాంట్లో ఎసెన్షియల్ ప్రాక్టీస్ అది, హెయిర్ కట్ చేయకూడదు, గడ్డం పెంచుకోవాలి, కడా వేసుకోవాలి, టర్బన్ కట్టాలి, ఇదంతా ఎసెన్షియల్ ప్రాక్టీస్. సో ఆర్గ్యుమెంట్ లేదు దానికి దీనికి కంపారిజనే లేదు. ఇప్పుడు ఈ గొడవ అంతా నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దుంకారు, బీజేపీ వాళ్ళు దుంకారు, ఎస్డిపిఐ వాళ్ళు, మొత్తం మటాష్ అయిపోయింది సీన్ అంతా కేరళలో అన్ని న్యూస్ ఛానల్స్ శబరిమల డిబేట్ పక్కనకి వెళ్ళిపోయి ఇది వచ్చేసింది. చాలా మంది అన్నారు కావాలని చేస్తున్నారు, శబరిమల దొంగతనాన్ని పక్కన పెట్టడానికి చేసిందని చెప్పారు, కుట్ర అని చెప్పారు. కానీ కాదు, అది జరిగింది, అంతే జరిగింది రాజు గారు, అది చెప్పలేము ఎందుకు జరిగిందని. కానీ ఒక మేజర్ పాయింట్ ఏమొచ్చిందంటే హిందూ ఆర్గనైజేషన్స్ ఏం అడిగారు, రేపు ఒక అమ్మాయో అబ్బాయో శబరిమలకి వెళ్తా అంటారు, అంటే బిలో ద ఏజ్ ఆఫ్ సర్టన్ ఏజ్ మెచ్యూరిటీ అమ్మాయిలు కూడా శబరిమలకి వెళ్ళచ్చు, మీకు తెలుసు అది. శబరిమలకి అమ్మాయిలు అబ్బాయిలు చిన్న స్కూల్ అబ్బాయిలు వెళ్తే రేపు వాళ్ళు అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత నల్ల కలర్ల డ్రెస్ వేసుకొని చెప్పులు లేకుండా స్కూల్కి వస్తే మీరు అనుమతిస్తారా అని అడిగారు ఇస్లామిక్ లీడర్స్ దగ్గర. అప్పుడు వాళ్ళు అన్నారు కాదు అది ఎట్లా అలౌ చేస్తారండి, అది మాకు హిందూ అది అలౌడ్ కాదు, అయ్యప్ప డివోటీస్ అది లేదన్న. అది ఎట్లా అండి, మీరు ఒకవైపు ఏమో హిజాబ్ ఇస్ ఎసెన్షియల్ పార్ట్ అంటున్నారు ఇస్లామిక్, మేమేమంటున్నాం మా రిలీజియస్ ప్రాక్టీస్ మేము ప్రాక్టీస్ చేసుకునే ప్రాబ్లమే. యూనిఫామ్ అనే ఒక వర్డ్ ఏంటి, యూనిఫామ్ అందరికి సమానం, ఒకరికి హిజాబ్ వేసుకోవడం ఒకరు హిజాబ్ వేసుకోవడం రాకుండా, రేపు తిలక్ పెట్టుకుని పిల్లలు క్లాస్ రూమ్కి వస్తే ఏం చెప్తారు, టోపీ వేసుకొని వేసి క్లాస్ రూమ్కి ఏం చెప్తారు, అలౌడ్ కాదు. మీరు బయట ఏం కావాలంటే చేసుకోండి, కానీ స్కూల్ లోపల డిసిప్లిన్ ఉంటుంది, ఆ డిసిప్లిన్ ఫాలో చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళేం గొడవ పెట్టారంటే సిస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళ తట్ట వాళ్ళ డ్రెస్ వేసుకుంటారు కదా నన్స్, అది ఎట్లా అలౌ చేస్తున్నారు స్కూల్లో అన్నారు. ఒక టీచర్ కి స్టూడెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సిస్టర్స్ వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ అది ఎసెన్షియల్ ప్రాక్టీస్. అంటే ఒకసారి వారు తన్హుడ్ తీసుకున్న తర్వాత ఆ డ్రెస్ వేసుకోవాల్సింది, ఆ డ్రెస్ వేసుకోకుండా వాళ్ళు పబ్లిక్ లో కనిపించారు. మీకు వాళ్ళు హాస్టల్ ఉన్నప్పుడు అంతా ఇంకేదైనా డ్రెస్ వేసుకుని ఉంటారు రాత్రిపూట, కానీ డే టైం వాళ్ళు పబ్లిక్ లో కనిపించినప్పుడు స్కూల్ కానీ కాలేజ్ ఉన్నప్పుడు అదే డ్రెస్ వేసుకుంటారు నన్స్. అట్లనే ఫాదర్స్ కూడా అంతే కదా, వాళ్ళు కూడా అదే వాళ్ళ యూనిఫామ్ వేసుకుంటారు. వాళ్ళు మీరు ఈ రెండు మిక్స్ చేయకూడదు ఎప్పుడు అని చెప్పి చాలా మంది చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మినిస్టర్ కోపపడుతుంది ఏంటంటే నా మీద ఆరోపణ చేశారు స్కూల్ వాళ్ళని చెప్పి. స్కూల్ వాళ్ళు ఏం చెప్పారు, ఈ మినిస్టర్ ఇట్లా లేనిపోయిన లీగల్ పాయింట్స్ లేకున్న పాయింట్స్ నోటికి వచ్చినట్టు చెప్పేసుకుంటున్నాడు, అది ఎట్లా అవుతుందని చెప్పి కేరళ స్కూల్ వాళ్ళ లీగల్ కౌన్సిల్ ఒక లేడీ ఉంది, ఆమె చెప్పింది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఈయనకి ఇప్పుడు కోపం వచ్చి ఏమందంటే నేను చూసుకుంటాను, మీరు నా మీద ఆరోపణలు చేస్తున్నారు. కానీ వీళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే సిపిఎం వాళ్ళు, చర్చ్ అనేది చాలా పవర్ఫుల్ కేరళ. నేను చెప్పాను చాలా డినామినేషన్స్ ఉంది వాళ్ళకి, కానీ చర్చ్ యాజ్ ఎ యూనిట్ క్రిస్టియన్స్ ఒకటే ఓట్లో ఓటేస్తారు, యూజువలీ కాంగ్రెస్కి వేస్తారు. దానికోసం కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ దిగారు దీంట్లో.
కానీ ఇప్పుడు సిపిఎం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారంటే రేపు మీకు కావాలంటే మేము బీజేపీ కూడా ఓటేయచ్చు, బీజేపీని గెలిపించవచ్చు. కాంగ్రెస్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ హైబీ ఈడెన్ ఆ రోజు వచ్చినప్పుడు, మూడో రోజు అక్కడ వచ్చినప్పుడు స్కూల్లో ఈ చర్చలను నడిపించడానికి ఆ ఫాదర్ని కన్విన్స్ చేయడానికి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద ఆరోపణ చేశారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు. ఎస్డిపిఐ వచ్చారని చెప్పి నన్స్ చెప్తున్నారు. ఎస్డిపిఐ వాళ్ళే చెప్తున్నారు మేమే వచ్చామని చెప్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎస్డిపిఐ గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ లీడర్లు. ఈయన ఎంపీ అలా హైబీ ఈడెన్. ఎందుకు? భయం. ఎందుకంటే ముస్లిం ఓట్లు పోతాయి. ఇది ప్రాబ్లం. సో ఉడిపిలో జరిగినది ఇంకో పక్కన పెడితే ఉడిపిలో ముస్లిం పాపులేషన్ ఉంది కానీ క్రిస్టియన్ పాపులేషన్ చాలా తక్కువ అక్కడ. అది కాకుండా హిందూ పాపులేషన్ ఎక్కువ. సో అక్కడ ఇష్యూ సపరేట్ ఉండే. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ ఇంకొక మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అటాక్ చేశారు. అక్కడేమో మెజారిటీ ఇన్స్టిట్యూషన్ హిందూ ఉండే, వాళ్ళ మీద దాడి చేసే ప్రాబ్లం లేదు, హిందువులు ఏమన్నారు కదా. కానీ క్రిస్టియన్స్ అంతా యునైటెడ్గా వచ్చి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బిషప్ కానీ వీళ్ళందరినీ చెప్పారంటే మేము వార్నింగ్ ఇస్తున్నాం సిపిఎంకి, కాంగ్రెస్ కూడా వార్నింగ్ ఇస్తున్నాం. వచ్చే ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది మనలాగానే అక్కడ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంది ఒక నెల 2 నెలల తర్వాత. ఆ ఎలక్షన్లో మేము చూసుకుంటాం, మీరు ఎట్లా చేస్తారో, మీరు ఎట్లా మా ఓట్లు తీసుకుంటారో మేము చూపిస్తాం మీకు అని చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక పెద్ద గొడవ లేటెస్ట్ ఏంటంటే ఫాదర్, ఇప్పుడు ఆ అమ్మాయి ఫాదరు ఆమెను అక్కడ ఉంచుకోము, వెళ్ళిపోతాము, టీసీ తీసుకొని ఇంకొక హిజాబ్ అలౌ చేసే స్కూల్కి వెళ్తున్నాను. అది ముందే చేయొచ్చు కదా, ఎక్కడ వచ్చింది గొడవ ఎందుకు? ఈ అమ్మాయి 3 సార్లు రాజుగారు స్కూల్ మార్చింది ఈ ఇయర్. ఇది 3వ స్కూల్ ఆమె వచ్చేది లాస్ట్ 3 నెలలు. ఆలోచించండి. సో 3 స్కూల్ మార్చుకుంది అమ్మాయి. సరే ఆమె అకాడమిక్ ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఉండొచ్చు, కానీ అది కాదు మెయిన్ ఇష్యూ. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ హిజాబ్ ఇష్యూ తీసుకురావడానికి అసలు వాళ్ళకి కావాలంటే ఇస్లామిక్ స్కూల్కి వెళ్ళొచ్చు కదా. మీరు ఒకసారి సంతకం పెడతారు రూల్స్ అండ్ రెగ్యులేషన్. మీరు కూడా మీ అబ్బాయిని స్కూల్ తీసుకెళ్ళినప్పుడు అడ్మిషన్ టైంలో ఒక సంతకం పెడతారు అక్కడ, వీ విల్ ఫాలో ఆల్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద స్కూల్ అని. యూనిఫామ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో, హైకోర్టు జడ్జ్మెంట్లో కూడా ఇదే చెప్పారు, స్కూల్ కి రైట్ ఉంది. స్కూల్ హస్ గాట్, రేపు స్కూల్ డిసైడ్ చేశారనుకోండి హిజాబ్ ఇస్ అలౌడ్ అంటే ఇట్ క్యాన్ బి అలౌడ్, నో ప్రాబ్లం. హిజాబ్ ఉన్న స్కూల్ మన హైదరాబాద్లో ఉంది. చిన్న చిన్న పిల్లలు, ఈవెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లల్ని కూడా కొన్ని ఇస్లామిక్ స్కూల్స్లో ఇక్కడ హైదరాబాద్లో హిజాబ్ అలౌ చేస్తారు. అది వాళ్ళ రిలీజియన్, వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఒక సెంట్ ఆన్సో లేకుంటే ఇంకేదైనా స్కూల్కి వెళ్ళి మీరు సెయింట్ జాన్స్కి స్కూల్, అమ్మాయిలు వెళ్ళే స్కూల్ ఏదైనా తీసుకోండి, సెంట్ ఆన్స్ స్పెసిఫిక్ కేసు, అక్కడ వెళ్ళి మేము ఏదే చేస్తాం, సెయింట్ ఫ్రాన్సిస్లో అదే చేస్తాం అంటే వాళ్ళు అలో చేయరు. బికాజ్ వాళ్ళ ఎసెన్షియల్ ప్రాక్టీస్ వాళ్ళు యూనిఫామ్ డిఫైన్ చేశారు. వాళ్ళు ఇది మా యూనిఫామ్ అని చెప్పి స్పెసిఫిక్గా డిఫైన్ చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ స్కూల్ యూనిఫామ్ ఫాలో చేయాల్సిందే, ఇంకా ఏ ప్రసక్తే లేదు, ఏ క్వశ్చనే లేదన్నమాట. ఇది కావాలని చెప్పి ఇస్లామిక్ వాళ్ళు ఎక్కడైనా చూడండి రాజుగారు, లోకంలో ఇస్లామిక్ రూల్స్ స్థాపించడానికి ఫస్ట్ స్టెప్ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేస్తారు. అది మీరు ఇరాన్లో చూడొచ్చు, అది మీరు సిరియాలో చూడొచ్చు, అది మీరు లెబనన్లో చూడొచ్చు. సిరియా వాజ్ నాట్ ఇస్లామిక్ కంట్రీ, లెబనన్ వాజ్ నాట్ అన్ ఇస్లామిక్ కంట్రీ. వీళ్ళందరూ ఇస్లామిక్ ఎట్లయిపోయారు? ఫస్ట్ డ్రెస్ నుంచి మొదలు పెడతారు. మనకు అందరూ తెలుసు పిఎఫ్ఐ డాక్యుమెంట్ 2047 బీహార్లో పట్టుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్ లో క్లియర్ గా రాశారు దట్ వీ విల్ ఎస్టాబ్లిష్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇండియా బై 2047. దాని ఫస్ట్ స్ట్రాటజీ ఇది. దీన్ని టెస్టింగ్ చేశారు వాళ్ళు కేరళలో. ఎట్లా జరుగుతుంది చూద్దాం, ఇక్కడ జరిగితే మళ్ళీ రేపు ఆంధ్ర తెలంగాణ అన్ని చేయొచ్చు అని చెప్పి. దిస్ ఇస్ వాట్ కేరళలో 30 సంవత్సరాల ముందు రాజుగారు, నేను ఊరికి వెళ్ళిన మా ఊరికి వెళ్ళినప్పుడు సమ్మర్ వెకేషన్ లో ఒక్క లేడీ కూడా బుర్కా వేసుకోదు. కనిపించారు మీకు అసలు. ఇప్పుడు ఎక్కడ చూసినా బుర్కాలు, హిజాబులు. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు రిలీజియస్ ఫెర్వర్ తగ్గించడానికి ట్రై చేసి మేము యూరోప్ లాగా తయారవుతాం అని చెప్పి మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినప్పుడు ఇక్కడేమో మన ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతాం. ఇది ప్రాబ్లం అన్నమాట. మనకు రాడికల్ ఇస్లామిక్ వెళ్ళిపోతున్నాం భారతదేశంలో. సెక్యులర్ అని చెప్తారు ఇదే మనుషులు, కానీ సెక్యులరిజం వాళ్ళ డ్రెస్కి వచ్చేటప్పుడు సెక్యులరిజం లేదు. సో డెఫినెట్గా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్కి ఫేస్ చేయాల్సింది క్రిస్టియన్స్ అంగీకరించుకున్నారు. వాళ్ళ స్కూల్లో ఉండాలంటే ఇదే రూల్ ఫాలో చేయాలి మీరని చెప్పారు. వాళ్ళ మీద చేసిన దాడిని, క్రిస్టియన్ స్కూల్స్ మీద చేసిన దాడిని వాళ్ళు ఎలక్షన్లో చూపిస్తారని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఇది ప్రాబ్లం పడుతూ సిపిఎం కాదు, సిపిఎం వాళ్ళు ఓటేయరు, కాంగ్రెస్కి ప్రాబ్లం రాబోతుంది. సురేష్ గోపిని గెలిపించిన షూర్లో క్రిస్టియన్ ఓట్తో గెలిచారు ఆయన. అదే సిచ్యువేషన్ ఇక్కడ వస్తే డెఫినెట్గా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్కి పెద్ద దెబ్బ రాబోతుంది, పెద్ద దెబ్బ ఉంటుంది. దాంట్లో మొత్తం ఎలక్షన్ సీనే మారిపోతుంది కేరళలో. ఇదే రాజుగారు మెయిన్ ఇంపార్టెంట్. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అనుకోవడానికి లేదు. ఇది చాలా పెద్ద పిఎఫ్ఐ గతంలో వచ్చినటువంటి డాక్యుమెంట్ పరంగా చూస్తే టోటల్ కేరళ రాష్ట్రం మొత్తాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్, చిన్నదో పెద్దదో నాకు తెలియదు, మీరు చెప్పిన దాన్ని బట్టి పెద్ద ఇన్సిడెంట్ గా చూడాలి. ఇది ఇంకేమైనా స్ప్రెడ్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది కదా. అప్పుడు ఉడిపిలో జరిగింది అయితే ఇతర రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయింది కదా. కరెక్ట్. అది వీళ్ళు ఫస్ట్ ఉడిపిలో ట్రై చేశారు, ఇక్కడ పెద్ద గొడవ చేశారు.
ఇక్కడ హైదరాబాద్లో ట్రై చేశారు ఒకసారి. అది కాకుండా మనం చూస్తాం కేరళలో ట్రై చేశారు. ఇదంతా ఒక శాంపుల్ ఆర్ఎస్ఎస్ మీద ఆరోపణలు చేయడము, ఆర్ఎస్ఎస్ మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం, ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ఇస్లామిక్ గ్రూప్ స్ట్రాటజీ. వాళ్ళ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్ట్రాటజీ వాళ్ళు అడాప్ట్ చేస్తారు. టెస్టింగ్ ద వాటర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది వేస్తే ఏమైతుంది చూద్దాం, ప్రాబ్లం అయితే మనం విత్డ్రా చేసుకుందాం, ప్రాబ్లం కాకపోతే ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ఇంకా 2 స్కూళ్ళలో అదే ట్రై చేద్దాం. ఇది వీళ్ళ స్ట్రాటజీ రాజు గారు. అది చేసేది కూడా వీళ్ళిదే. హౌ టు స్టాప్ ఇట్? ఇస్ దేర్ ఎనీ వే టు స్టాప్ ఇట్? స్టాప్ ఇట్ సింపుల్ యాజ్ వాట్ ద స్కూల్, ద సెయింట్ రీటా స్కూల్ ఏం ఫాలో చేశారో వాళ్ళు చెప్పారు, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది, మా స్కూల్లో చదువుకోవాలంటే ఇక్కడ చదవండి. ఆ స్కూల్లో 170 మంది ముస్లిం పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరు హిజాబ్ వేసుకో రావట్లేదు. మీ అమ్మాయికి ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది? మీరు కొత్తగా వచ్చారు, ఇప్పుడే జాయిన్ అయినారు, ఇప్పుడే గొడవ బట్టలు పెట్టారు, మీకు వచ్చేటప్పుడు తెలుసు మేము హిజాబ్ అలౌ చేయమని చెప్పి మీరు ఇంకో స్కూల్కి వెళ్ళండి అని చెప్పారు. మా స్కూల్లో అయితే మేము అలౌ చేయమని చెప్పారు. అట్లాంటి స్ట్రిక్ట్ ఒక సిచ్యువేషన్ తీసుకుంటే అక్కడ క్రిస్టియానిటీలో దాట్స్ అన్ అడ్వాంటేజ్. వాళ్ళు యునైటెడ్గా ఉంటారు, హిందువులు ఉండరు, హిందువులు స్ప్లిట్ అయి ఉంటారు. కొంతమంది సెక్యులర్ హిందువులు ఉన్నారు, అరే వస్తే ఏమవుతుంది, హిజాబ్ వేసుకోనండి ఏం కాదు కదా అంటారు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఈ సెక్యులర్ హిందూస్ అందరికన్నా స్వామి వివేకానంద చెప్పినట్ల డేంజరస్ గై ఈజ్ అ హిందూ హిమ్సెల్ఫ్ విత్ అ ట్రైటర్. అది మన దాంట్లోనే ఉన్నారు చాలా మంది అట్లాంటి వాళ్ళు. కానీ క్రిస్టియన్స్ చూడండి, వాళ్ళు యునైటెడ్గా నిలబడి మా రూల్ ఇది, ఫాలో అయితే ఫాలో కానీ లేకుండా వెళ్ళిపోండి అని చెప్పేసి కథ మ్యాటర్ రైట్స్. ఎనీవే సురేష్ గారు, ఇది ఒక చాలా పెద్ద థ్రెట్. ఇది కేరళ పబ్లిక్, కేరళ ప్రజలు కూడా రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి మార్పు వస్తుందేమో ఆశిద్దాం, సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ కేరళ రాష్ట్రంలో ఎర్నాకులంలో జరిగినటువంటి ఈ సంఘటన దేనికి సంకేతం, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఏ కోణంలో చూస్తున్నారు అనేది కూడా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పెట్టొచ్చు. అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి, నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అవి కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే మా వీడియోస్కి సంబంధించి ఫీడ్బ్యాక్ని కూడా మీరు అప్పటికప్పుడు మాకు తెలియచేయవచ్చు, మీ కామెంట్స్ రూపంలో కానీ లేదా మెయిల్ రూపంలో కానీ. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.